మిత్రులారా, నేను మీ జర్నలిస్టునన్నా. నేరుగా విషయంలో వెళ్తే, నిజంగా నకిలీ షాపులే ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఏంటి సూరన్న, ఏం నకిలీ షాపులు అని మీరు అడగచ్చు. ఏంటంటే, ఫెర్టిలైజర్ షాప్స్ 99.9% నకిలీ ఉంటాయి. ఎక్కడో ఒకటి మాత్రం ఒరిజినల్ ఉంటది. నిజంగా గమనించండి. లైసెన్స్‌లు ఒకరి పేరు మీద ఉంటాయి. ఓనర్‌లు ఒకరుంటరు. ఈ విషయం సూరన్న టీవీ దృష్టికి వచ్చింది కాబట్టి 4 రోజుల క్రితం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెళ్ళేసి నేను ఆర్‌టిఐ వేశా. నిజంగా కలెక్టర్ మేడం గారు సమాధానం చెప్పండి. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఖచ్చితంగా రిప్లై ఇవ్వండి మీరు. రిప్లై ఇవ్వడానికి భయపడతానట. ఎందుకంటే ఏం రిప్లై ఇస్తాడు? నిజంగా షాపులే నకిలీ షాపులు. లైసెన్స్ ఒకరి పేరు మీద, ఉండే ఓనర్ వేరు. నిజంగా అగ్రికల్చర్ ఆఫీసర్‌కి చిత్తశుద్ధి ఉంటే ఒక ప్రక్షాళన చేయాలి. ఫెర్టిలైజర్ షాపులు ఎవరి పేరు మీద ఉన్నాయి? దానికి ఓనర్లు ఎవరు? దానికి బాసులు ఎవరు? లైసెన్స్ ఎవరిది? అని ఒక ప్రక్షాళన చేస్తే అసలు నిజాలు బయటపడతాయి. నిజం మిత్రులారా, చూడండి నేను ఇక్కడ ఆర్‌టిఐలో ఏమడిగా అంటే, లిస్ట్ ఆఫ్ ఆల్ లైసెన్స్డ్ ఫెర్టిలైజర్ డీలర్స్ షాప్స్ ఇన్ కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్. అంటే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉంటాయి. ఒకటి ఆసిఫాబాద్, ఒకటి సిరిపుర్. ఈ 2 నియోజకవర్గాల్లో లైసెన్స్డ్ పొందిన ఫెర్టిలైజర్ షాప్స్ వివరాలు ఇవ్వండి అని మొదటి ప్రశ్న వేశా. నేమ్ ఆఫ్ ది డీలర్, షాప్ నేమ్, కంప్లీట్ అడ్రస్, లైసెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ ఇష్యూ అండ్ వ్యాలిడ్ పీరియడ్ ఆఫ్ ఈచ్ లైసెన్స్. ఈ రెండో క్వశ్చన్. మండల్ వైజ్ లిస్ట్, అంటే మండల్ వైజ్ నాకు ఇవన్నీ అడిగా. డీటెయిల్డ్ లైసెన్స్ ఇష్యూడ్ డ్యూరింగ్ ద అబోవ్ పీరియడ్. ఆ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ లైసెన్సెస్ రెన్యూడ్, సస్పెండెడ్, క్యాన్సల్డ్. అంటే లైసెన్స్ క్యాన్సిల్ అయినా కూడా కొందరు రన్ చేస్తాను. దాని వివరాలు కూడా ఇమ్మని అడిగా. తర్వాత కాపీస్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్ కండక్ట్ అండ్ ఫెర్టిలైజర్ డీలర్ షాప్స్. డీటెయిల్స్ ఆఫ్ వైలేషన్స్ డిటెక్టెడ్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్ అండ్ యాక్షన్ టు. అంటే మీరు ఏమి యాక్షన్ తీసుకున్నారు? గత 2-3 సంవత్సరాల్లో మీరు తీసుకునే యాక్షన్స్ ఏంటి? అది కూడా అడిగా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే దాదాపు 15 క్వశ్చన్లు వేస్తూ 20/6/2026 రోజున, అంటే జూన్ నెల 20వ తేదీ 2026 రోజున కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో వెళ్ళేసి నేను ఆర్‌టిఐ వేయడం జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత 2-3 సార్లు డిఓ, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి కూడా కాల్ చేయడం జరిగింది. అయితే పొంతన లేని సమాధానం చెప్పిండు. నిజంగా గమనించండి మిత్రులారా, మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఫెర్టిలైజర్స్ అనే యాప్‌లో మీరు సెర్చ్ చేయండి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం విపరీతంగా అవినీతి ఉంది. అంటే ఎగ్జాంపుల్, లైసెన్స్ నాది, కానీ అమ్మేది వేరే వ్యక్తి. ఇలా చాలా ఉన్నాయి. నిజంగా ఒక ఫెర్టిలైజర్ షాప్ నడిపించాలంటే ఏం అర్హత ఉండాలి? ఎవరి పేరు మీద లైసెన్స్ ఉండాలో వాళ్ళు అక్కడ ఉండట్లేదు. లైసెన్స్ ఒకరిది, అక్కడ ఉండేవారు వేరే వ్యక్తులు. మీరు ఒక పని చేయండి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు. ఈ లైసెన్స్ ఒకరిది, తర్వాత అక్కడ పనిచేసే వ్యక్తులు వేరే, ఇట్లా ఇట్లా అవసరం లేదు. ఇక ఎవరైతే పని చేస్తారో వాళ్ళ పేరు మీద లైసెన్స్ ఇవ్వండి మీరు. అట్లెందుకు ఇవ్వరు మరి? అది చట్టరీత్యా విరుద్ధం. లైసెన్స్ ఉండాలంటే దానికో చదువు ఉంటుంది, దానికో అర్హత ఉంటుంది. అలాంటి వ్యక్తులకు మాత్రమే అక్కడ లైసెన్స్ ఉంటుంది. కానీ లైసెన్స్ ఏమో ఇతని పేరు మీద ఉంటుంది, పని చేసేది వేరే వ్యక్తి ఉంటాడు. మీకు 2 ప్రశ్నలు. పని చేసే వ్యక్తి పేరు మీద లైసెన్స్ ఇవ్వండి, లేకపోతే ఇతని దాని లైసెన్స్ తీసేయండి. చేస్తారా? నేను మరీ చెప్తున్నా. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఖచ్చితంగా సూరన్న టీవీ బృందం బరాబర్ అడుగు పెడుతుంది కలెక్టరేట్లో. ఒక కెమెరా పట్టుకొస్తుంది. మీ ఆఫీస్లో వస్తాం, నిలదీస్తాం. మీరు తీసుకున్న చర్యలేంటి? నేను 100 షాపులు చూపిస్తా. 100 షాపులు చూపిస్తా. లైసెన్స్ ఒకరి పేరు మీద ఉన్నాయి, నడిపించేది వేరు. నేను 100 షాపులు చూపిస్తా. దాన్ని సీజ్ చేశారా లేదా? గతంలో ఎన్ని సీజ్ చేశారు? ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? సమాధానం సూరన్న టీవీకి కాదు, పబ్లిక్కి చెప్పాలి మీరు. ఆన్ ది స్పాట్ లైవ్లోనే మనం మాట్లాడదాం. ఇక ఇట్లా కుదరదు. ఇక నేను మీకు కాల్ చేయడం లైవ్లో ఇప్పుడు అట్లా కుదరదు.
డైరెక్ట్ ఎంట్రీ ఇక్కడ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వస్తా, అడుగు పెడతా, కెమెరా పెడతా, మీరు మాకు సమాధానం చెప్పాలి. మేము ఆర్టీఐ వేశాం, ఓకే, దానికి మీరు రిప్లై ఏమి ఇస్తారో మీరు ఇవ్వండి. మీరు ఏం రిప్లై ఇచ్చినా కూడా ఏదో ఒక రోజు సడన్గా ఏసీబీ ఎట్లయితే అటాక్ చేస్తారో బరాబర్ మేము కూడా అది జర్నలిస్ట్గా, చదువుకున్న జర్నలిస్ట్గా, చదువుకోని జర్నలిస్ట్ కాదు, చదువుకున్న జర్నలిస్ట్గా బరాబర్ కలెక్టరేట్లో అడుగు పెడతాం, కెమెరా మీ టేబుల్ మీద పెడతాం. మీరు దయగా మండల్లో ఉన్న షాపులను సీజ్ చేశారా, చింతల మానేపల్లి మండలంలో ఉన్న షాపులను సీజ్ చేశారా, సిర్పూర్లో ఉన్న షాపులు సీజ్ చేసిందా, కాగజ్ నగర్ మండలంలో షాపులు సీజ్ చేసిందా, పెంచికల్పేట మండలంలో షాపులు సీజ్ చేసిందా, కౌటాల మండల షాపు సీజ్ చేసిందా, లేకుంటే బెజ్జూరు మండలంలో ఉన్న షాప్ సీజ్ చేసిందా? ఈ 7 మండలాల్లో ఉన్న షాపుల వివరాలేంటి? ఇగో లైసెన్స్ వీళ్ళే పెరిగింది, అక్కడ నడిపేది వేరే వ్యక్తులని మేము కరెక్ట్ ఎవిడెన్స్గా తీసుకొస్తాం. మరి మీరు షాపులను సీజ్ చేస్తారా, సీజ్ చేయరా? మరి ఎందుకు సీజ్ చేయకుండా మౌనం ఉన్నారు? ఇది మీకు తెలియకుండా జరుగుతుందా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. నేను ముందే చెప్తున్నా, సమాధానం చెప్పే అవసరం మీకు ఉంది. ఇగో మేము ట్యాక్స్ పే చేస్తే మీరు జీతం తింటున్నాం. నేను బిర్యానీ తింటే ట్యాక్స్ కడుతున్నా, నేను పాల ప్యాకెట్ కొంటే ట్యాక్స్ కడుతున్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, పాల ప్యాకెట్ కొన్నా, ఏం కొన్నా నేను ట్యాక్స్ పే చేస్తున్నా. కాబట్టి నెల నెల నీకు జీతం వస్తే నీవు నీ కుటుంబం బతుకుతాను, ఓకేనా? అయితే నేను నా ట్యాక్స్తో నువ్వు బతున్నావు కాబట్టి నేను బరాబర్ నిలదీస్తాను, నేను ప్రశ్నిస్తాను. ఎందుకంటే అక్రమంగా అవినీతిమయంగా షాపులు రన్ అవుతుంటే మరి మీ కళ్ళు దొబ్బినట్టున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఒక కంటి పరీక్ష చేసుకొని మంచిగా కళ్ళద్దాలు కొనుక్కొని మీరేం చేయాలంటే చెక్ చేయాలి లైసెన్స్ ఎవరి పేరు ఉంది, ఎవరు రన్ చేస్తారని. గమనించండి మిత్రులారా, నేను డాక్టర్ కాదు. నేను వెళ్ళి ఇక తెల్ల బట్ట వేసుకొని ఇట్లా స్టెథోస్కోప్ పెట్టుకొని సూది కూస్తే నాకేమైనా వస్తుందా? సబ్జెక్ట్ రాదు కదా, మరి నేను ఫెయిల్ అయినట్టే కదా. మరి డాక్టర్ కూడా సబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా? మరి వాళ్ళకున్న సబ్జెక్ట్ ఏంటి? మరి ఒక ఫెర్టిలైజర్ షాప్ పెట్టాలంటే నిజంగా ఏం చదువుకోవాలో అది చదువుకుంటే మాత్రం ఇవ్వండి వాళ్ళకి అనుమతి. నా పేరు మీద ఫెర్టిలైజర్ షాప్ ఉంటుంది, అక్కడ నేనుండా వేరే వ్యక్తి వచ్చి నడిపిస్తారు. ఆయనకి ఏం తెలుసు? మరి తద్వారా ఎవరు నష్టపోతాను? గవర్నమెంట్ అంటే పబ్లిక్, ప్రజలు నష్టపోతారు. ఎలాంటి మందులు ఇవ్వాలనో తెలియదు, ఏమి ఇవ్వాలనో తెలియదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా మరీ చెప్తున్నా, కెమెరా పట్టుకుని వస్తాం. అన్ని ఫెర్టిలైజర్ షాపులను మీరు ఏం చేయాలి? నిజంగా అది అక్రమం జరుగుతుంది, లైసెన్స్ ఒకరిది, అక్కడ నడిపించేది వ్యక్తి వేరే అని తెలిసిన తర్వాత మీరు సీజ్ చేసి పడాలి. అవసరమైతే డిమాండ్స్ చేయాలి. ఆ చర్య తీసుకుంటారా మీరు, లేకుంటే మమ్మల్ని తీసుకోమంటారా? మీరే చెప్పండి. డిఓ గారు, ఇది మీకు స్ట్రిక్ట్గా నేను రిక్వెస్ట్ చేయట్లే, వార్నింగ్ ఇస్తున్నా. బరాబర్ వస్తాం, తీస్తాం. ఇక చూడం సడన్ సర్ప్రైజ్, అందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.